నమస్తే. తెలంగాణలో పల్లె నుంచి పట్టణం దాకా ప్రతి వార్తను ప్రజలకు చేరవేసే సరికొత్త ప్రయత్నం. ప్రతి జిల్లా నుంచి సంక్షిప్త రూపంలో సమస్త సమాచారం. తెలంగాణ 33 జిల్లాల సమగ్ర వార్తా స్రవంతి మీ ముందుకు తెచ్చింది టీ న్యూస్. 33 జిల్లాల నుంచి మా ప్రతినిధులు అందించే 33 వార్తల్ని ఇప్పుడు చూద్దాం. ఇక నల్గొండ జిల్లా వార్తల విషయానికి వస్తే నల్గొండ జిల్లాలో అద్భుతం ఆవిష్కృతమైంది. కేసీఆర్ గారి విజన్ ముందు చూపుతో చేపట్టినటువంటి యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో మొదటి 2 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించారు, ట్రయల్లను నిర్వహించారు. జెన్కో సంబంధించినటువంటి నిపుణులందరూ కూడా ఈరోజు హర్షధ్వానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరు మోములు కూడా ఆనందం కనపడుతూ ఉంది. కేసీఆర్ గారు చేపట్టినటువంటి ఒక మహాయజ్ఞం ఈరోజు పూర్తి కావడం, 2 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభానికి ట్రయల్లను నిర్వహించడం సర్వత్రా కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరొక 3 యూనిట్లు వచ్చే సంవత్సరం డిసెంబర్లోగా పూర్తి చేస్తామని కూడా ప్రభుత్వం ప్రకటించింది. కేసీఆర్ గారు ఎంతో ముందు చూపుతో తెలంగాణను విద్యుత్తులో ముందంజలో ఉంచేందుకు, నాణ్యమైన విద్యుత్తును అందించేందుకు, మిగులు విద్యుత్ రాష్ట్రంగా తెలంగాణ నిలిపేందుకు ఇక్కడ ఉన్నటువంటి సహజ వనరులను ఉపయోగించుకొని ఇక్కడ ప్లాంట్ నిర్మాణానికి పూనుకున్నారు. 2015లో శంకుస్థాపన చేయడం జరిగింది. 30,000 కోట్ల రూపాయలతో 5 యూనిట్లు 44,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించేలాగా కేసీఆర్ గారు ఆ రోజు చెప్పినటువంటి ఈ ప్లాంటు నేడు తెలంగాణకు ఒక మణిహారంలాగా మారింది. తెలంగాణ కాంతిపుంజంలాగా మారింది. మరికొన్ని రోజుల్లో ఇక్కడ కమర్షియల్కి సంబంధించినటువంటి టెస్టింగ్ అంతా కూడా పూర్తయిన తర్వాత ఇక్కడ విష్ణుపురం రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడ వరకు బొగ్గు ఉత్పత్తి గూడ్స్ రైలు వచ్చిన తర్వాత పూర్తిగా బొగ్గుతో తయారైనటువంటి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించేలా కూడా అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మొదటగా నేషనల్ గ్రిడ్కి అనుసంధానం చేస్తారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంతో పాటు మిగులు విద్యుత్తును ఇతర రాష్ట్రాలకు కూడా పంపిణీ చేసేలాగా, అందించేలాగా యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిలవడం ప్రతి ఒక్కరిని కూడా ఒక గర్వకారణంగా ఉంది. తెలంగాణకి గర్వకారణంగా కలిసిందని కూడా ప్రతి ఒక్కరు కొనియాడుతున్నారు. మరొక వార్త విషయానికి వస్తే అదే యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో చోరీకి పాల్పడుతున్నటువంటి 8 మంది సభ్యుల ముఠాను నల్గొండ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 30 లక్షల విలువైన అల్యూమినియం, ఇనుము వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇది రెండవసారి ఘటన ఇక్కడ దొంగతనం జరగడం. ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ కలుగప్పి, సీసీ కెమెరాల కలుగప్పి చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని తండాల వాసులు గ్యాంగులుగా ఏర్పడి గోడలు దూకి చాలా చాకచక్యంగా అక్కడ ఉన్నటువంటి ఇనుము వస్తువులను, అల్యూమినియం వస్తువులను దొంగలిస్తున్నారని కూడా ఎస్పీ చరచంద్ర పవార్ తెలిపారు. మొదటగా దొంగతనం జరిగినప్పుడు 10 మందిని అరెస్ట్ చేశారు. అప్పుడు కొంత టైట్ చేసినప్పుడు కూడా సెక్యూరిటీ మళ్ళీ ఆ తర్వాత యథావిధిగా సంవత్సరం తర్వాత ఇక్కడ 3 రోజుల క్రితం ఇదే రకంగా దొంగతనం జరిగిందని గుర్తించిన పోలీసులు విచారణ చేపట్టిన తర్వాత 8 మందిని అరెస్ట్ చేసి మొత్తం 26,30,00,000 విలువైనటువంటి అల్యూమినియం, ఇనుము వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇవాళ ఖమ్మం జిల్లా ప్రధాన వార్తలను ఒకసారి గమనించినట్లయితే కనుక వరద ప్రభావం నుంచి ఖమ్మం జిల్లా ఎప్పుడెప్పుడే బయటపడుతున్న నేపథ్యంలో అధికారులు నష్ట నివారణకు సంబంధించిన నివేదికలు సిద్ధం చేసేటువంటి పనిలో బిజీగా ఉన్నారు. అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 730 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లుగా నివేదికలు సిద్ధం చేశారు. నీటిపారుదల శాఖకు 434 కోట్ల నష్టం వాటిల్లని చెప్పారు. అట్లాగే వ్యవసాయ శాఖకు ముఖ్యంగా రైతులకు 111 కోట్ల నష్టం వాటిల్లినట్లుగా తేల్చారు. అత్యధికంగా నష్టపోయినటువంటి మరొక డిపార్ట్మెంట్గా R&B రోడ్లు మొత్తం నుజ్జునుజ్జు అయిపోయి ఎక్కడికెక్కడికి కోతలకు గురైనటువంటి నేపథ్యంలో R&B శాఖ 151 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లినట్లుగా తేల్చారు. అట్లాగే పంచాయతీరాజ్కు సంబంధించిన రోడ్లు కూడా తెగిపోవడం, చాలా చోట్ల ఇబ్బందులు కావడంతో 34 కోట్ల పైన నష్టం వాటిల్లినట్లుగా తేల్చారు. ఇంకా గృహ నిర్మాణ శాఖకు ఇల్లు కూలిపోయినటువంటి నేపథ్యంలో 25 కోట్ల రూపాయలు, ఫిషరీస్ డిపార్ట్మెంట్ దాదాపు 4,40,00,000 రూపాయలు నష్టపోయిందని తెలిచారు. ఇక అత్యంత ముఖ్యమైనటువంటి విద్యుత్ శాఖ 7,70,00,000 రూపాయలు నష్టమైనట్టుగా అధికారులు నివేదికలు సిద్ధం చేశారు. మొత్తంగా 770 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్టుగా నివేదికలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపారు. మరొక ప్రధానమైన వార్తను చూసినట్లయితే కనుక ఖమ్మం మున్నేరు వరద ప్రాంతంలో ఇంకా వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నాయకుల పర్యటనలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం నుంచి రాయాల్సినటువంటి సాయం విషయంలో ఇంకా మేనమేషాలు లెక్కించడం, రేపు మాపు అనడం, ఇస్తున్నటువంటి సాయం పట్ల తక్కువ ఉందని చెప్పి కూడా CPI-ML మాస్ లైన్ రాష్ట్ర నాయకులు విమర్శించారు. దాంతోపాటు వరద ప్రాంతాల్లో పర్యటించి వరద వచ్చినప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏంటనేటువంటి విషయాన్ని అడిగి తెలుసుకొని ప్రభుత్వం ఇతోధికంగా సాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. దాంతోపాటు ఇప్పుడు ప్రభుత్వం ప్రకటించినటువంటి 16,500 కాకుండా మరింత సాయం చేయాలని కూడా CPI-ML మాస్ లైన్ నాయకత్వం అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. మరోపక్క వరద గోదావరి ఉధృతి తగ్గింది, శాంతించింది. ఒక దశలో 51 అడుగులకు పెరుగుతున్నట్లుగా భయపెట్టినటువంటి గోదావరి మధ్యాహ్నం తర్వాత శాంతించింది. ప్రస్తుతం ప్రమాద హెచ్చరికలకు దిగువగా ప్రవహిస్తుంది. రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకున్నారు. మొదటి ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి భద్రాచలం దగ్గర ఉంది. ఇప్పుడిప్పుడే ముంపుకు గురైనటువంటి గ్రామాలు చేరుకుంటున్నాయి. అయితే రహదారుల మీద చేరినటువంటి నీరు మాత్రం ఇంకా వెనక్కిపోవడంతో ఛత్తీస్గఢ్ తెలంగాణ, అట్లాగే ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించినటువంటి రహదారుల మీద పెద్ద ఎత్తున నీరు వెనక్కిపోవడంతో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ట్రాఫిక్ ఎక్కడికక్కడే ఆగిపోయింది.
నేను రవికాంత్, వరంగల్ జిల్లా ప్రధాన వార్తలు చూద్దాం. ఇటీవల కురిసిన వర్షాలతో మళ్ళీ విష జ్వరాలు ప్రబలుతున్నాయి. ఈ క్రమంలోనే వరంగల్ ఎంజిఎం ఆసుపత్రికి ప్రతిరోజు 2000 మంది అవుట్ పేషెంట్లు వస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఈ క్రమంలోనే డాక్టర్లు పేషెంట్లకు సంబంధించి ప్రిస్క్రిప్షన్లో 4 రకాల మందులు రాస్తే 2 రకాల మందులే అందుబాటులో ఉంటున్నాయని, మరో 2 రకాల సంబంధించినటువంటి మందులను ప్రైవేట్కి సంబంధించిన మెడికల్ షాపుల్లో కొనుక్కోవాలని ఉచిత సలహా ఇస్తున్నారని, తాము పేదవాళ్ళం ఎలా బయట కొనుక్కోగలమని చెప్పి అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. జనగామ జిల్లా ప్రధాన వార్తలను చూద్దాం. జనగామ నియోజకవర్గంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు కొట్టుకుపోయిన రోడ్లు, వంతెనలకు సంబంధించినటువంటి పనులను చేపట్టాలని ఇటీవల ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి ఆ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే చొరవతో పనులన్నీ కూడా మొదలుపెట్టిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. గానుగాపాడు దగ్గర తాత్కాలిక వంతెన కొట్టుకుపోయిన క్రమంలో అక్కడ పనులన్నీ కూడా కొనసాగుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాము. మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలు చూద్దాం. కేసముద్రం మండలం బిచ్చునాయక్ తండాలో ఓ పోస్టర్ ఇప్పుడు కలకలం సృష్టిస్తూ ఉంది. ఆ పోస్టర్లో ప్రధానంగా సర్పంచ్ ఎన్నికల సందర్భంగా వచ్చేటువంటి ఎవరైనా అభ్యర్థి తమ గ్రామంలో డబ్బులు మద్యానికి సంబంధించి పంచితే మాత్రం అసలు కుదరదని, గ్రామంలో ఉన్నటువంటి యువతను చెడగొట్టొద్దని అందులో స్పష్టంగా రాసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలా ఎవరైనా చేస్తే మాత్రం పోలీసులకు పట్టిస్తామన్న హెచ్చరిక కూడా ఆ పోస్టర్లో కనిపిస్తూ ఉంది. మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ మండలం బోయిన్పల్లి గ్రామంలో సోలార్ కేబుల్ దొంగతనాలకు వచ్చి 2 దొంగలు మరణించారు. గత కొన్ని రోజులుగా ప్రగతి సోలార్ పవర్ ప్లాంట్లో కేబుల్ దొంగతనాలు జరుగుతుండడంతో 2 కంచెలను ఏర్పాటు చేశారు సిబ్బంది. మొదటి కంచెను నార్మల్గా ఉంచి రెండో కంచెకు విద్యుత్ కనెక్షన్ ఇచ్చారు. అయితే లోపలికి ప్రవేశించేందుకు దొంగలు మొదటి కంచెను కట్ చేసుకొని లోపలికి వచ్చిన తర్వాత రెండో కంచెను కట్ చేసేటటువంటి క్రమంలో విద్యుత్ షాక్కు గురై మరణించారు. అయితే ఈ దొంగతనంలో ఆ 2తో పాటు మరో 3 కూడా పాల్గొన్నట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ దొంగల్లో మహిళ కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మహబూబ్నగర్ జిల్లా అటవీ సంపద పరిరక్షణలో అటవీ శాఖ అధికారులు సిబ్బంది సేవలు మరువలేనివని జిల్లా కలెక్టర్ విజయేంద్ర అన్నారు. అటవీ శాఖ సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మహబూబ్నగర్ జిల్లా కేంద్రం అటవీ శాఖ కార్యాలయంలో అమరవీరుల స్తూపం వద్ద ఆమె శ్రద్ధాంజలి ఘటించారు. జిల్లాలో అటవీ శాతం తక్కువగా ఉందని, ప్రతి ఒక్కరూ చెట్లను సంరక్షించడంతో పాటు చెట్లను నాటాలని ఆమె పిలుపునిచ్చారు. మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలం డోకూరు గ్రామ శివారులో గుర్తు తెలియని వ్యక్తులు అప్పుడే పుట్టిన పసి కందును ముళ్ళ పొదల్లో వదిలి వెళ్లారు. అయితే ఉదయం వాకింగ్కి వెళ్ళినటువంటి వ్యక్తులు పసిపాప ఏడుపును గమనించి పాపను దగ్గరలో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే పాప సంరక్షణ బాధ్యతలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది చూస్తున్నారు. పాప ఆరోగ్యం బాగుందని వారు తెలిపారు. అయితే పాపను ఎవరు వదిలి వెళ్లారు ఏంటి అనే దాని మీద పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో ప్రధాన అంశాలు చూసుకుంటే ఈరోజు ఎస్ఆర్ఆర్ కళాశాలలో డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రాం జరిగింది. దీనికి యువత పెద్ద ఎత్తున వచ్చిన నేపథ్యం మనకు కనిపిస్తుంది. అంటే ముఖ్యంగా నేటి యువత డ్రగ్స్ ఎక్కువగా వాడుతున్న నేపథ్యంలో దీనిపై ప్రత్యేకంగా చైతన్యపరిచేందుకు అవగాహన సదస్సు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ డ్రగ్స్ వల్ల తమ కుటుంబాలే కాదు సమాజం కూడా దీనిపై ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి ఎవరు కూడా డ్రగ్స్ జోలికి పోవద్దంటూ కూడా దీనిపై ఇటు ఓవైపు పోలీసు మరోవైపు ప్రొఫెసర్లు కూడా వచ్చిన విద్యార్థులకు అవగాహన సదస్సులో వివరించినటువంటి నేపథ్యం. డ్రగ్స్ అనేది మాత్రం ఒక కుటుంబాన్నే కాదు దేశాన్ని కూడా నాశనం చేస్తుంది. కనుక ఈ డ్రగ్స్ ఎట్టి పరిస్థితుల్లో ఎవరు వాడకూడదని చెప్పిన నేపథ్యం మనకు కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే ఇటు ఎల్ఎండి విషయానికి వస్తే ఇప్పటికే 24 టీఎంసీలు ఉన్నటువంటి ఎల్ఎండి ప్రస్తుతం 23 టీఎంసీలకు చేరుకున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే 39 వాగు నుంచి నీరైతే రావట్లే. కానీ ఒకవేళ కనుక ఈ 2-3 రోజుల్లో కనుక భారీ వర్షాలు పడినట్టయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో 23 దాటితే మాత్రం గేట్లు తెరిచేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఇంజనీరింగ్ అధికారులు చెప్తున్న నేపథ్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. నిన్న వెంటిలేషన్ లేక శ్రీనివాస్ అనే కార్మికుడు మృతి చెందిన ఘటనలో అధికారుల తీరు పట్ల కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సింగరేణి యాజమాన్యం
బొగ్గు ఉత్పత్తిపై ఉన్న శ్రద్ధ కార్మికుల రక్షణపై లేదంటూనే ఘటనకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని, మృతి చెందిన శ్రీనివాస్ కుటుంబ సభ్యులను ఆదుకోవాలంటూ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఇక మిగతా వార్తల్లోకి వెళ్తే ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తన తీర్పును పునఃసమీక్షించుకోవాలని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నేడు బహిరంగ సభ నేపథ్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహం ముందు తెలంగాణ మాల మహానాడు నాయకులు నిరసన వ్యక్తం చేశారు. మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నెంబర్ 42లో 20 గుంటల ప్రభుత్వ భూమిలో గోపాలరావు అనే వ్యక్తికి చెందిన అక్రమ కట్టడాలను పోలీసుల సహకారంతో రెవెన్యూ, మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. మంచిర్యాల జిల్లా భీమారం ఊర చెరువును గత 2 రోజులుగా సర్వే చేస్తున్న ఇరిగేషన్, రెవెన్యూ శాఖ అధికారుల తీరు పట్ల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఊర చెరువు శిఖం, బఫర్ జోన్, FTL కొలతల పేరుతో తమ ఇండ్లు, భూములు సర్వే చేస్తున్న అధికారుల తీరు పట్ల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ప్రధాన వార్తలు కనుక చూస్తే ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 129 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు ఎమ్మెల్యే కోవాలక్ష్మి. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే సింగరేణిలో మార్పేలతో విధులు నిర్వహించి 2 నెలల సర్వీస్ ఉండగానే కారుణ్య నియామకాలకు దరఖాస్తు చేసుకున్నటువంటి బాధితులంతా కూడా రామగుండం రీజియన్ 1 పరిధిలోని జీఎం కార్యాలయం ముందు ప్లకార్డులతో నిరసన తెలిపారు. మారు పేర్లతో ఉన్నటువంటి మమ్మల్ని వెంటనే కారుణ్య నియామకాలకు అంగీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలంటూ కూడా వారు ఆందోళన చేపట్టారు. అలాగే RLC రీజియన్ లేబర్ కమిషన్ చెప్పిన సూచనల మేరకు కూడా మమ్మల్ని తీసుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు కాబట్టి ఖచ్చితంగా సింగరేణి వ్యాప్తంగా ఉన్నటువంటి 300 మందిని మమ్మల్ని వెంటనే విధిలోకి తీసుకోవాలి. సింగరేణి సంస్థ కావాలనే జాప్యం చేస్తుంది విజిలెన్స్ పేరిట, అలాగే మార్పేల పేరిట కావాలనే సింగరేణి సంస్థ జాప్యం చేస్తుందంటూ కూడా బాధితులు ప్లకార్డులతో జీఎం కార్యాలయం ముందైతే నిరసన చేర్పాడు. వెంటనే విధుల్లోకి తీసుకోవాలి, ఖచ్చితంగా నా కారుణ్య నియామకాల పత్రాన్ని ఇవ్వాలంటూ కూడా వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో 300 మంది కార్మికులు సింగరేణి జీఎం కార్యాలయం ముట్టడికి చేపడతామంటూ కూడా వాళ్ళు పిలుపునిచ్చారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ సమావేశ మందిరంలో సాధారణ 14వ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. మేయర్ అధ్యక్షతన ఈ సమావేశం అయితే కొనసాగుతుంది. ఇందులో కాంగ్రెస్, బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కార్పొరేట్లు ప్రజల సమస్యల పట్ల పలు తీర్మానాలు చేశారు. అలాగే కాంట్రాక్ట్ కార్మికుల ఉద్యోగ వేతనాలు, అలాగే ప్రజా సమస్యలపైన ఆమోదం అయితే తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ కార్పొరేటర్లు కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యే ముందు ప్లకార్డులతో నిరసన చేపట్టారు. స్థానికంగా ఉన్నటువంటి RFC నుండి విష వాయువులు, విష పదార్థాలు, విషపు నీరంతా కూడా వెళ్తుంది. ఇవన్నీ కూడా జనావాసాలకు వెళ్తుంది. ఖచ్చితంగా వీటిపైన వెంటనే కౌన్సిల్ తీర్మానం చేసి ఆమోదం చేసి RFC సంస్థ పట్ల తావు చర్యలు తీసుకోవాలంటూ కూడా వారు బీఆర్ఎస్ కార్పొరేటర్లు అంతా కూడా ప్లకార్డులతో నిరసన చేపట్టారు. అలాగే మరికొంతమంది కార్పొరేటర్లు ప్రజా సమస్యలను రామగుండం కార్పొరేషన్ గాలికి వదిలేసింది. పలు డివిజన్లో కూడా ప్రజా సమస్యలు చెత్తా చెదరం పేరుకుపోయాయి. వీటన్ని కూడా వెంటనే తీర్మానం చేయాలంటూ కూడా పాలక వర్గం పట్ల కూడా బీఆర్ఎస్ కార్పొరేటర్లకు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో దొంగలు రెచ్చిపోయారు. సాక్షాత్తు డైరెక్టర్ బైక్ని దొంగిలించారు. దీనికి సంబంధించినటువంటి దృశ్యాలన్నీ కూడా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. డైరెక్టర్ కంకిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ సీసీ ఫుటేజ్ను పరిశీలించారు పోలీసులు. పుత్కపల్లి పోలీసులు దొంగతనం ఛేదించే పనిలో పడ్డారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. నేను శేఖరాచారి. నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ నాగర్ కర్నూలు సమీపంలో ఉండేటువంటి నాగనూలు కస్తూర్బా గాంధీ పాఠశాలను తనిఖీ చేశారు. అయితే అక్కడ చాలా సమస్యలు ఉన్నాయని చెప్పేసి విద్యార్థులు, అక్కడ పనిచేసేటువంటి ఉపాధ్యాయులు కూడా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. అయితే కాంపౌండ్లోకి నీళ్లు వస్తున్నాయని, నీళ్లు రావడంతో అక్కడ జమ్ము పెరుగుతుందని చెప్పేసి, దానికోసం అక్కడ పోవాలంటేనే భయం వేస్తుందని చెప్పేసి, పాములు, తేళ్లు వస్తున్నాయని చెప్పేసి, విషపురుగులు వస్తున్నాయని చెప్పేసి మేము రోజు భయభ్రాంతులకు గురవుతున్నామని చెప్పేసి స్వయంగా కలెక్టర్కు అక్కడ ఉన్నటువంటి పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులు, అధ్యాపకులు ఫిర్యాదు చేయడంతో స్పందించినటువంటి కలెక్టర్ ఆ సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తామని, ప్లే గ్రౌండ్ కూడా లేదంటే వాటిని కూడా పరిష్కరిస్తామని చెప్పడంతో చాలా రోజులుగా ఈ సమస్య నెలకొందని చెప్పేసి త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ను అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు, అధ్యాపకులు రిక్వెస్ట్ చేసినటువంటి పరిస్థితి.
మరొక వార్త చూసినట్టయితే రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి మండలం రాంపూర్ ప్రాథమిక పాఠశాలలో గదులు చాలా దీనావస్థ స్థితిలో ఉన్నాయి. అక్కడ సంబంధించి ఒకే ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో అక్కడ అంగన్వాడీ కూడా నడుపుతూ ఉన్నారు. అయితే గదులు శిథిలావస్థకు చేరడంతో అక్కడ రూమ్ల పైన అంటే గదుల పైన గబ్బిలాలు వాలడంతో ఆ వినియోగంలో ప్రస్తుతం అయితే ఆ గదులు లేవు. ఎప్పుడు కూలుతాయో తెలియదు. తర్వాత అక్కడికి అపరిశుభ్రంగా ఉండడంతో ఎవరైతే విద్యార్థులు అక్కడ చదువుకుంటా ఉన్నారో ఎప్పుడు కూడా ప్రమాదం పొంచి ఉంటుందని చెప్పేసి పాములు తేళ్లు అవన్నీ కూడా వస్తున్నాయని చెప్పేసి ప్రజాప్రతినిధులు తర్వాత ప్రభుత్వం వెంటనే స్పందించి అదనపు గదుల నిర్మాణం శిథిలావస్థలో ఉన్నటువంటి నేలమట్టం చేసి అదనపు గదుల నిర్మాణం చేపట్టి ప్రాథమిక పాఠశాలను అంగన్వాడిని వేరువేరుగా ఏర్పాటు చేయాలని చెప్పేసి అక్కడ విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు తర్వాత అక్కడ ప్రజలు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిజంగా కూడా అక్కడ పనిచేసేటువంటి ఉపాధ్యాయులకు కానివ్వండి తర్వాత విద్యార్థులకు కనీసం టాయిలెట్స్ అంటే బాత్రూమ్స్ కూడా లేని పరిస్థితి. ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వార్త చూసినట్టయితే గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఎంతో జిల్లా వ్యాప్తంగా కూడా ఘనంగా జరిగాయి. అయితే గణేష్ నిమజ్జనం కోసం ఏర్పాట్లలో భాగంగా కలెక్టర్ స్వయంగా నాగర్ కర్నూల్ సమీపంలో ఉన్నటువంటి సాగనూలు చెరువును పరిశీలించినటువంటి పరిస్థితి. సంబంధిత అధికారులతో కలిసి అక్కడ పూర్తిగా పర్యవేక్షించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గణేష్ నిమజ్జనం ప్రశాంతమైనటువంటి వాతావరణంలో జరగాలని చెప్పేసి ఇటు పోలీసులు అటు రెవెన్యూ తర్వాత మున్సిపల్ అధికారులతో అందరితో కూడా పూర్తి ఎవరి బాధ్యతలు వాళ్ళు సక్రమంగా నిర్వహించాలి, రోడ్లు సక్రమంగా ఉండాలి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేయాలని చెప్పేసి అధికారులకు కలెక్టర్ సూచించినటువంటి పరిస్థితి. జగిత్యాల జిల్లా నుంచి జగిత్యాల జిల్లాలో ఇవాళ ప్రధానమైన వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల రూరల్ మండలం తిప్పన్నపేట గ్రామంలో 4 రోజుల వ్యవధిలో వైరల్ ఫీవర్ కారణంగా 4 మృత్యువాత పడ్డ విషయాన్ని టీన్యూస్ నిన్న వెలుగులోకి తీసుకొచ్చింది. దీంతో స్పందించినటువంటి వైద్యాధికారులు అలాగే జిల్లా కలెక్టర్ మొత్తంగా వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి గ్రామాన ఇంటింటా కూడా జ్వర సర్వే నిర్వహిస్తుండగా అనేక మంది జ్వరంతో బాధపడుతున్నట్టు కూడా తెలిసింది. ఇవాళ కలెక్టర్ ఆకస్మిక తనిఖీ నిర్వహిస్తూ మెడికల్ క్యాంపు ఏ విధంగా కొనసాగుతుంది, పారిశుద్ధ పనులు ఎలా కొనసాగుతున్నాయో కూడా పరిశీలించారు. మొత్తంగా జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఒక గ్రామం కాదు గ్రామాన కూడా వైరల్ ఫీవర్లు డెంగీ బాధితులైతే వందల సంఖ్యలో, జ్వర బాధితులైతే వేల సంఖ్యలో ఉన్న విషయాన్ని ఇప్పటికే మనకు తెలిసిందే. మరొక ప్రధాన వార్త కోరుట్ల నియోజకవర్గం కదలాపూర్ మండలం భూషణరావుపేట గ్రామంలో వీధి కుక్కలు గ్రామస్తులపై విరుచుకుపడ్డాయి. ఏకకాలంలో ఒకేసారి 15 మందిని తీవ్రంగా గాయపరిచాయి. దీంతో 15 మందిని కూడా హుటాహుటిన మెట్పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వారికైతే వైద్యం అందిస్తున్నారు. ఎన్నో రోజులుగా గ్రామాన పట్టణాల్లో కూడా వీధి కుక్కల బెడద తట్టుకోలేకపోతున్నామంటూ అనేక ఫిర్యాదులు చేసినప్పటికీ కూడా ఎటువంటి ఫలితం లేకుండా పోయింది. దీంతో రోజుకు కుక్క కాటు బాధితులైతే పెరిగిపోతున్నారు. గడిచిన 6 నెలల వ్యవధిలోనే దాదాపు 3000కు పైగా కుక్క కాటు బాధితులున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. మరొక ప్రధాన వార్త ధర్మపురి నియోజకవర్గం ధర్మపురి మండలం ఆరపేట గ్రామంలో జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో విద్యార్థులకు భోజనం సరిగా లేదంటూ వారంతా కూడా 2 రోజులుగా రోడ్డెక్కిన విషయము, తరగతులు బహిష్కరించిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలో స్పందించినటువంటి జిల్లా కలెక్టర్ అలాగే విద్యాశాఖ అధికారులు తక్షణమే వంట మనుషులను మార్చాలని అలాగే ఏదైతే ఈ ప్రస్తుతము వంట చేస్తున్నటువంటి ఏజెన్సీ వారిని తక్షణమే మార్చాల్సిందిగా సూచించి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తామని సూచించడం జరిగింది. దీంతో విద్యార్థులైతే యథావిధిగా తరగతులకు హాజరయ్యారు. మొత్తంగా ఈ కథలను కూడా టీ న్యూస్ వరుసగా ప్రచారం చేయడంతో మొత్తంగా అయితే అధికారులు కదిలి వచ్చి విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా అయితే చూస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే అటవీ అమరుల దినోత్సవం సందర్భంగా అటవీ శాఖ అధికారులు సిబ్బంది అటవీ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. మావలా పార్కులో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో డిఎఫ్ఓ ప్రశాంత్ పాటిల్తో పాటు అటవీ శాఖ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ ఏర్పాటు చేశారు. ఇక మిగతా వార్తల విషయానికి వస్తే ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఎన్సీసీ అకాడమీ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎన్సీసీ విఎం రెడ్డి తెలిపారు. ఈరోజు జిల్లా కేంద్రంలో పర్యటించిన ఆయన ఎన్సీసీ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో ఎన్సీసీ అకాడమీ ఏర్పాటుకు ఆ వాతావరణం ఎంతో అనుకూలంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వం చర్చించి త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటామని ఈ సందర్భంగా డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ జనరల్ విఎం రెడ్డి పేర్కొన్నారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో డి అడిక్షన్ సెంటర్ను ఏర్పాటు చేశారు.
ఈ సెంటర్ను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మత్తు పదార్థాలకు అలవాటు పడిన వారికి వారి అలవాట్లను దూరం చేయడానికి ఈ సెంటర్ ఎంతో ఉపయోగంగా ఉంటుందని, ఈ సెంటర్లో డాక్టర్తో పాటు సైకియాట్రిస్టును కూడా అందుబాటులో ఉంచామని, ఈ సెంటర్ సేవలను వినియోగించుకోవాలని సందర్భంగా జిల్లా కలెక్టర్ కోరారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ బైన్సా పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో మాల కులస్తుల ఆధ్వర్యంలో ఒకరోజు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో మాల కులస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాల కులస్తులు మాట్లాడుతూ ఇప్పటికైనా సుప్రీంకోర్టు తాను ఇచ్చిన తీర్పును వెంటనే రద్దు చేయాలని, లేని పక్షంలో తమ ఆందోళన మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా మాల కులస్తులు హెచ్చరించారు. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో దారుణం జరిగింది. ఓ 10 ఏళ్ల బాలుడిని వీధి కుక్కలు చంపి తినేశాయి. ఓ యాచక మహిళ చెట్టు కింద తన కుమారుని పడుకోబెట్టి తిరిగి యాచించి వచ్చే వరకంటే తన కుమారుడు కనబడలేదు. ఆందోళన వ్యక్తం చేసిన మహిళ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా బాలుడి అవశేషాలు లభించాయి. దీంతో పోలీసులు డెడ్ బాడీని స్వాధీనం చేసుకుని గవర్నమెంట్ హాస్పిటల్ పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ సంపూర్ణ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో అక్టోబర్ 5న కామారెడ్డి జిల్లా కేంద్రంలో 15,000 మంది రైతులతో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు రైతు సంఘ నాయకులు సన్నాహాలు చేస్తున్నారు. రైతులకు రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి పిలుపునిస్తామని భారతీయ కిసాన్ సంఘ్ నేతలు హెచ్చరిస్తున్నారు.